हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू RCF क्रिएशन गुरुजी फ्रेंड्स नैनैते इंस्टाग्राम ट्रेंडिंग वीडियो एडिटिंग అయితే చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కిరాక్ అయితే వచ్చింది మీకు డెమో కూడా చూపిస్తాను వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఇందులో 3 రకాల మనకు సేక్ ఎఫెక్ట్ అయితే ఉంటది చాలా అంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది డెఫినెట్లీ మీకు అయితే నచ్చుతుంది ఈ స్టైల్ గాని డిజైన్ గాని బీట్స్ గాని చాలా అంటే చాలా బాగా అయితే ఉంది కాబట్టి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చిన్న డెమో అయితే చూడండి ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందని నేనైతే అనుకుంటున్నా మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై అయితే చేసుకోండి దీనికోసం మనకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను డౌన్లోడ్ అయితే చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ అయితే చేస్తున్నా లైక్ చేసి కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి ఓకే ఇప్పుడైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా మీకు 3 అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ అయితే చేసుకోండి మీకు చాలా అంటే చాలా బెస్ట్ ఫీచర్ అయితే ఉంటుంది ఓకే ఇక్కడైతే మనం కింద డౌన్లోడ్ ప్లస్ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మీరైతే రేషియో అయితే మీరైతే 4:5 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనము కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకు డౌన్లోడ్ ప్లస్ ఐకాన్ అయితే ఉంది దాని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ఇక్కడ ఐడియో ఉంది కదా ఫస్ట్ అయితే మనమైతే ఐడియో అయితే యాడ్ అయితే చేసుకుందాం మీకు డిస్క్రిప్షన్లో అయితే ఈ ఐడియో లింక్ అయితే ఇచ్చాను లేకపోతే మీకు నచ్చిన ఐడియో అయితే పెట్టుకోవచ్చు లింక్ అయితే ఇదైతే మీకు అయితే ఇచ్చాను చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకు ఓకే ఇదైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే మళ్ళీ కింద డౌన్లోడ్ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము ఫోటో అనేది యాడ్ అయితే చేసుకుందాం ఓకే మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో మీ ఫోటో కానీ ఎవరైనా ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు నేనైతే అనుపమ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఈ ఫోటోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన 3 డాట్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఫిల్ టు స్క్రీన్ అయితే చేసుకుంటే మనకు స్క్రీన్ మొత్తం అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటో మనకు కింద లేయర్ ఉంది కదా దీని అయితే మీరు 2 ఫింగర్ తోటి ఇలాగైతే దూరం అయితే చేసుకోండి ఓకే చేసిన తర్వాత మీరైతే ఫోటోని ఇలాగైతే జరుపుకోండి ఓకే జరిపిన తర్వాత మనకు కింద డౌన్లో చూడండి ఇక్కడ మనకు 1.28 మిల్లీమీటర్ దగ్గర ఒక బీట్ అనేది ఉంది కాబట్టి మనైతే ఇక్కడ మనకు ఈ ఫోటోని మనకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ మనకు స్పీకర్ ఐకాన్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా దాని అయితే క్లిక్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా పార్ట్ అనేది పోతుంది ఓకే మళ్ళీ అదే పొజిషన్లో వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటా కొంచెం చూసి ఫొటోస్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి ఈ ఫోటో అయితే యాడ్ అయితే చేసిన తర్వాత నేనైతే ఈ ఫోటోని కూడా ఫిల్ టు స్క్రీన్ అయితే చేసుకుంటున్నాను ఓకే ఫిల్ టు స్క్రీన్ అయితే చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే ఈ ఫోటోని కూడా ఇలాగైతే జరిపిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు 3.20 మిల్లీమీటర్ దగ్గర మనకు ఇంకో బీట్ అనేది వస్తుంది కింద డౌన్లో చూడండి మనకు ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ దీని అయితే ట్రిమ్ టు రైట్ అయితే చేసుకున్నాం ఓకే రైట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటాను చూడండి మీరు బీట్ని బట్టి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరైతే బీట్ని బట్టి మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఓకే మళ్ళీ ఇక్కడ మనకు కింద డౌన్లో అయితే బీట్ అయితే చూసుకుందాం మనము సాంగ్ బీట్ అయితే మీరు ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకోండి కింద డౌన్లో మాత్రం మీరైతే 100% అయితే బీట్ అయితే చూసుకోండి ఓకే ఈ ఫోటో కూడా చూడండి ఇక్కడ మనకు ఎంతవరకు అయితే వస్తుందంటే ఇక్కడ మనకు 5 సెకండ్ 10 మిల్లీమీటర్ దగ్గర అయితే ఇంకో బీట్ అయితే వస్తుంది కాబట్టి మరైతే నేనైతే దీన్ని కూడా ట్రిమ్ టు రైట్ అయితే చేసుకుంటాను ఓకే ట్రిమ్ టు రైట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ నేనైతే 3 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను మీకు టోటల్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకొని చూపిస్తాను మీకు చూడండి మీరు కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి టోటల్ ఫోటో యాడ్ చేసి మీకైతే రిటర్న్ అయితే వస్తా ఫ్రెండ్స్ నేనైతే టోటల్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు టోటల్ ఫొటోస్ అయితే నేనైతే బీట్ని బట్టి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా మొత్తం నేను ఫొటోస్ యాడ్ చేసింది 9 ఫోటోలు అయితే యాడ్ అయితే చేసుకున్నా మీరు కూడా 9 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఈ మనకు ఈ మ్యూజిక్ బీట్ అయితే ఓన్లీ 15 సెకండ్ వరకు అయితే ఉంది కాబట్టి మీరు 9 అయినా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు వేరే మ్యూజిక్ మీద ఓకే మీరైతే కింద డౌన్లో బీట్ని చూసి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి చూడండి నేనైతే కింద డౌన్లో బీట్ని చూసి పైన నేనైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా ఓకే ఇలాగైతే యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మొత్తం బ్యాక్ వచ్చింది ఓకే బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక సేక్ ఎఫెక్ట్ వీడియో లింక్ అయితే ఇస్తాను మీకు ప్రెషర్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ అయితే ఇస్తాను అవి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ ఏ ఫోటోకి ఏ సేక్ ఎఫెక్ట్ పెట్టాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి మీరైతే ఫస్ట్ ఫోటోని మీరైతే సెలెక్ట్ చేసుకోండి మీకు ప్రెషర్ లింక్ అయితే ఇలాగైతే అవుతుంది కాబట్టి మీ మొబైల్లో మీ యాప్లో అయితే ఇంపోర్ట్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఫోటోని మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి
వెళ్ళి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత మొత్తం బ్యాక్ అయితే వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇందాకే సెలెక్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, దాని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత కింద డౌన్లో మనం ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫోటోని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీని అయితే మీరైతే ఫేస్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఫోటోని మీరైతే దీని అయితే ఫేస్ చేసుకోండి, ఇదే మనకు ఎఫెక్ట్ని. ఓకే, సెకండ్ ఫోటోని కూడా ఇదే ఎఫెక్ట్ అయితే మీరైతే ఫేస్ చేసుకోండి. ఓకే, మీరైతే ఈ సెకండ్ ఫోటోని కూడా ఇదే ఎఫెక్ట్ అయితే మీరైతే కాపీ మనకు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరైతే ఇదే ఎఫెక్ట్ అయితే మీరైతే చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు థర్డ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఇదే ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి, ఫేస్ అయితే చేసుకోండి. ఓకే, మనకు 3 ఎఫెక్ట్కి అయితే మేమైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ఓకే, మళ్ళీ మనకు ఫోర్త్ ఫోటో నుంచి మనం వేరే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం బ్యాక్ అయితే వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఎఫెక్ట్ నా ప్రెషర్ లింక్లో అయితే మీరైతే పోండి. ఓకే, వెళ్ళిన తర్వాత మనం సెకండ్లో మనకు ఇంకో ఎఫెక్ట్ అయితే నేనైతే ఎడిట్ చేసుకున్న ఎఫెక్ట్ అయితే మీకైతే లింక్ అయితే ఇస్తాను కాబట్టి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం బ్యాక్ అయితే వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇందాక ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే వదిలేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇందాకే 3 ఫొటోస్ అయితే మనమైతే ఎఫెక్ట్ అయితే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి మీరైతే ఇక్కడ మనకు ఫోర్త్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఈ ఎఫెక్ట్ని కూడా కాపీ అయితే ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరైతే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫేస్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ కూడా మనకు ఫేస్ అయితే అయింది. ఓకే, అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఓన్లీ ఒకటే ఫోటోకి అయితే ఈ సెంటర్లో మనం సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి మనకు ఫిఫ్త్ ఫోటో నుంచి మనం వేరే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు వేరే ఎఫెక్ట్ అయితే మీకు అయితే ఇచ్చాను, చాలా అంటే చాలా కిరాక్ అయితే ఎడిట్ అయితే చేసుకున్నాం కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇచ్చిన ప్రెషర్ లింక్లో మీరైతే వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 ఫోటోని వదిలేసిన తర్వాత మనకు లాస్ట్లో ఒక ఫోటో అయితే ఉంటుంది, థర్డ్ ఫోటో, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని కూడా మీరైతే కాపీ అయితే చేసుకోండి. ఓకే, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇక మనకు జూమ్ ఇన్ జూమ్ అవుతూ ఉంటుంది. ఇది నేనే ఎడిట్ చేసుకున్న, ఇది మీరైతే డౌనింగ్ అయితే చేసుకోండి. లింక్ అయితే మీరైతే ప్రెషర్ లింక్ అయితే సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందాక ఎడిట్ చేసుకున్న కాపీ దాంట్లోకి వెళ్ళి మీరైతే ఏం చేస్తారంటే మనము ఫోర్త్ ఫొటోస్ని మనమైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం, డిఫరెంట్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ ఫిఫ్త్ ఫోటో నుంచి మనమైతే ఇందాకే కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫేస్ అయితే చేసుకుందాం అన్ని ఎఫెక్ట్ని. ఓకే, మీకు అన్ని చేసి చూపిస్తా చూడండి, కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి, అన్ని ఫేస్ అయితే చేసి చూపిస్తా. మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటారో ఫోర్త్ ఫోటో నుంచి అన్ని ఎఫెక్ట్ అయితే మీరైతే ఫేస్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను చూడండి, ఇక్కడ నేను అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. మీరు ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినా మీరైతే ఈ లాస్ట్లో ఎఫెక్ట్ అయితే మీరైతే అన్ని ఫొటోస్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. మీకు లాస్ట్లో చూపిస్తా చూడండి, ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది, కానీ మనకు ఇక్కడ నుంచి బ్లింక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది కాబట్టి మనకు పైన బ్లాక్ అయితే వస్తుంది కదా, అది మ్యూజిక్ని బట్టి చాలా బాగా లుకింగ్ అయితే వస్తుంది కాబట్టి దాని అయితే వస్తలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫిఫ్త్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫిఫ్త్ ఫోటో నుంచి మనకు వేరే మ్యూజిక్ బీట్ అయితే వస్తుంది కాబట్టి మ్యూజిక్ బట్టి మనకు బ్లింక్ ఎఫెక్ట్ పెట్టారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఆ ఫోటోని ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు యాడ్ ఎఫెక్ట్ ఉంది కదా కింద డౌన్లో, ఇందులోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సెర్చ్ బార్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇందులో సెర్చ్ బార్లో మీరైతే బ్లింక్ అని సెర్చ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇదైతే మనకు ఎఫెక్ట్ అయితే వస్తుంది కాబట్టి దాని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద డౌన్లో లాస్ట్లో వచ్చింది కదా, దాని అయితే మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఎక్కడైనా మీరైతే ఒక కీ మార్క్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కీ మార్క్ అయితే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని అయితే మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఉంది కదా ఈ ప్రాసెస్, దీని అయితే మీరైతే 16 సెకండ్ వరకు అయితే పెంచుకోండి. ఓకే, పెంచిన తర్వాత మనకు చూడండి మనకు ఎఫెక్ట్ అనేది వచ్చింది, చూశారు కదా. ఇలాగైతే మనకు బింగ్ ఎఫెక్ట్ అయితే చాలా లుకింగ్ అయితే వీడియోకి అయితే వస్తుంది. కాబట్టి మీరైతే ప్రతి ఒక్క ఫోటో అయితే బ్యాక్ సైడ్లో ఉన్న మనకు ఫోర్త్ ఫోటో నుంచి మీరైతే ఈ బ్లింక్ ఎఫెక్ట్ అయితే ప్రతి ఒక్క ఫోటోకి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, నేను 6th ఫోటోని కూడా యాడ్ అయితే చేసుకొని మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నేనైతే మళ్ళీ అదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ మనకు బ్లింక్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎక్కడైనా మీరైతే ఒక కీ మార్క్ అయితే పెట్టుకొని దీని అయితే మీరైతే 16 పాయింట్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే మనకు టోటల్ ఫొటోస్కి అయితే బ్లింక్ అయితే అవుతుంది, చూశారు కదా. ఇలాగైతే బ్లాక్ అయితే అవుతుంది, మనకు మ్యూజిక్ బీట్ని బట్టి మనకు చాలా లుకింగ్ అయితే వస్తుంది. ఓకే, నేను అన్ని ఫొటోస్కు యాడ్ అయితే చేసుకుంటున్నాను చూడండి, అన్ని ఫొటోస్కి కంపల్సరీ మీరైతే యాడ్ అయితే చేసుకోండి. కానీ మనకు ఫస్ట్ 4 ఫొటోస్ని వదిలేసి తర్వాత మీరైతే యాడ్ అయితే చేసుకోండి ఈ బ్లింక్ ఎఫెక్ట్. ఓకే, మళ్ళీ ఒక ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, దీని అయితే 16 వరకు అయితే పెట్టుకోండి బ్లింక్ ఎఫెక్ట్. ఓకే, పెట్టిన తర్వాత మీరైతే ఆటోమేటిక్గా మనకు బ్లింక్ ఎఫెక్ట్ అయితే మంచిగా అయితే వస్తుంది. మీరు ఓకే
ఇంకో లాస్ట్లో ఒక ఫోటో ఉంది కదా, మళ్ళీ బ్యాక్ సైడ్లో బ్లింక్ ఎఫెక్ట్ అయితే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోండి 4th ఫోటో నుంచి. ఓకే, మళ్ళీ ఒక ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మొత్తం పెంచుకుంటే మనకు ఆటోమేటిక్గా బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయింది. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, బ్లింక్ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. మీరు ఎక్స్పోర్ట్ చూసి వీడియో మీ గ్యాలరీలో చూస్తే ఇంకా చాలా అంటే చాలా హైలైట్గా అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఇలాగైతే మంచిగా అయితే పెట్టుకోండి. ఓకే, చాలా అంటే చాలా లుకింగ్ అయితే వస్తుంది. ఓకే, మళ్ళీ టోటల్ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే కింద డౌన్లోడ్ ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ వీడియో అండ్ ఇమేజ్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఒక టెంప్లెట్ అనేది ఇచ్చాను. ఈ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనమైతే ఈ టెంప్లెట్ని మనమైతే ఏం చేద్దామంటే ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు బెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా రైట్ సైడ్లో, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు లైటింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు స్క్రీన్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే స్క్రీన్ అయితే చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకు బ్లాక్ కలర్ అయితే పోతుంది. ఇక్కడ మనకు ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది. మనకు లోపల చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు పైన రైట్ సైడ్లో మనకు సెట్టింగ్ ఐకాన్ పక్కన ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాని అయితే ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని అయితే సెలెక్ట్ చేసుకుంటే 100% అవ్వగానే మీ ఫోన్లో అయితే వీడియో అయితే ఆటోమేటిక్గా అయితే సేవ్ అయితే అవుతుంది. కాబట్టి మీరైతే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత చూడండి, చాలా చాలా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. జై హింద్.